హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో డైలీ యూసేజెస్ని తెలుసుకుందాం. ఇవి చాలా ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇట్స్ టైమ్ టు వేకప్. ఇప్పుడు వేకప్ టైం అని అర్థం. లెట్స్ డూ ప్రాణాయామ. ఇప్పుడు మనం ప్రాణాయామం చేద్దాం. ప్లీజ్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ బై 8:30 AM. 8:30 కల్లా బ్రేక్ఫాస్ట్ చేయండి. యూ కెన్ ప్లే ఓన్లీ ఇండోర్స్. ఇంట్లోనే ఆడుకోవాలి. డు నాట్ వాచ్ టీవీ ఫర్ లాంగ్ టైమ్. టీవీ ఎక్కువసేపు చూడవద్దు. కీప్ డ్రింకింగ్ మోర్ వాటర్ టు స్టే హెల్దీ. ఎక్కువ వాటర్ తాగండి హెల్దీగా ఉండటానికి. ద టీ ఈజ్ రిఫ్రెషింగ్. టీ చాలా బాగుంది. వాట్ ఈస్ ద స్పెషల్ ఫర్ లంచ్ టుడే? ఇవాళ స్పెషల్ ఏంటి లంచ్కి? డు నాట్ డిస్టర్బ్ డాడ్ యాజ్ హీఈస్ బిజీ విత్ ఆఫీస్ వర్క్. డాడీని డిస్టర్బ్ చేయొద్దు, ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నారు. ఐ వాంట్ టు టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. గెట్ సమ్ నైస్ మ్యాంగోస్ టుడే. కొన్ని మంచి మ్యాంగోస్ తీసుకురండి. మ్యాంగోస్ ఆర్ సో యమ్మీ. మ్యాంగోస్ చాలా బాగున్నాయి. ఇట్స్ టఫ్ టు డైజెస్ట్ ద పాండమిక్ సిచ్యువేషన్. ఈ పాండమిక్ సిచ్యువేషన్ని మనం ఫేస్ చేయటం కొంచెం కష్టంగా ఉంది. హ్యావింగ్ డిన్నర్ ఎర్లీ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. మనం డిన్నర్ త్వరగా చేస్తే మన హెల్త్ బాగుంటుంది. లెట్ us ఆల్ టాక్ టు అవర్ ఫ్యామిలీ ఓవర్ ది ఫోన్. ఫ్యామిలీతో మనం ఫోన్లో మాట్లాడదాం. చిల్డ్రన్, డు నాట్ ప్లే విత్ మొబైల్. పిల్లలు మొబైల్తో ఆడొద్దు. వీఆర్ ఆల్ అవుట్ ఆఫ్ స్టేషన్ టిల్ నెక్స్ట్ వీక్. మేమంతా అవుట్ ఆఫ్ స్టేషన్కి ఉన్నాము, సో నెక్స్ట్ వీక్ వరకు. సో వీ డు నాట్ నీడ్ మిల్క్ టిల్ నెక్స్ట్ సండే. మాకు నెక్స్ట్ సండే వరకు మిల్క్ వద్దు. యూ క్యాన్ డూ ఇట్. మీరు చేయొచ్చు. దాట్స్ రియలీ గ్రేట్. అసలు అది చాలా బాగా, అది ఎంత గ్రేట్ అంటే అంత గ్రేట్ అని చెప్పటం అన్నమాట. గుడ్ జాబ్, యు ఆర్ డూయింగ్ వెల్. చాలా మంచి పని చేశారు, మీరు చాలా బాగా రాణిస్తున్నారని అర్థం. వావ్, దాట్స్ ఆసమ్. ఏమైనా చెప్పాలా అనే అర్థంలో వస్తుంది. ఏదైనా బ్యూటిఫుల్గా ఉన్నా, లేదంటే దేన్నైనా బాగా అప్రిషియేట్ చేయాలన్నా, ఎవరన్నా వర్క్ చేసిందని అప్రిషియేట్ చేయాలన్నా వావ్, దట్స్ ఆసమ్ అని అంటాం. కుడ్ యూ ప్లీజ్ డ్రాప్ మీ అట్ ది మార్కెట్? నన్ను కొంచెం మీరు మార్కెట్లో డ్రాప్ చేస్తారా? మేక్ ష్యూర్ యూ టేక్ ప్రాపర్ రెస్ట్. మీరు చాలా చెక్ చేసుకోండి, రెస్ట్ ఎక్కువ ఉండేట్టుగా. హౌ ఈజ్ యువర్ హెల్త్? మీ హెల్త్ ఎలా ఉంది? వాట్ అబౌట్ యువర్ జాబ్ ట్రయల్స్? మీ జాబ్ ట్రయల్స్ ఎలా ఉన్నాయి? వీఆర్ ఆల్ దేర్ టు సపోర్ట్ యూ. మేమంతా ఉన్నాం మీకు సపోర్ట్ చేయడానికి. వుడ్ యూ లైక్ టు జాయిన్ అస్ ఫర్ డిన్నర్ టునైట్? మీరు మాతో డిన్నర్కి జాయిన్ అవుతారా? ఈ రోజు నైట్ అని అర్థం. వుడ్ యూ లైక్ టు కమ్ టు ది పార్క్ ఫర్ ఏ వాక్? మీరు మాతో పార్క్కి వస్తారా వాకింగ్ కోసం? మేబీ సమ్ అదర్ టైం. ఇంకొక రోజు అని అర్థం. ఎస్, విల్ జాయిన్ యూ. మేము జాయిన్ అవుతాం. లెట్ మీ చెక్ మై క్యాలెండర్. ఐ థింక్ ఐ హ్యావ్ అనదర్ అపాయింట్మెంట్. నేను ఒకసారి క్యాలెండర్ చెక్ చేసుకోవాలి, నాకు ఎందుకో ఇంకొక అపాయింట్మెంట్ ఉంది అని అనిపిస్తుంది. హౌ మచ్ ఇస్ ద ప్రైస్ ఆఫ్ 1 కిలో? 1 కిలో ప్రైస్ ఎంత? డూ యూ హ్యావ్ లీఫీ వెజిటబుల్స్? ఆకుకూరలు ఉన్నాయా మీ దగ్గర? కెన్ యూ పుట్ దెమ్ ఇన్ ద బాస్కెట్? మీరు వాటిని బాస్కెట్లో వేసేస్తారా? డూ యూ హ్యావ్ ఇనఫ్ చేంజ్? మీ దగ్గర సరిపడా చిల్లర ఉందా? వేర్ ఇస్ ది పార్కింగ్ ఏరియా? పార్కింగ్ ఏరియా ఎక్కడ? కుడ్ యూ టెల్ మీ వేర్ కెన్ ఐ ఫైండ్ ఈటబుల్స్? తినే ఐటమ్స్ ఎక్కడ ఉన్నాయి నాకు కొంచెం చెప్తారా? స్పీకింగ్ టు సమ్ వన్ ఆన్ ఫోన్ గివింగ్ సమ్ హోప్. ఇప్పుడు ఈ యొక్క సెంటెన్సెస్ మనం ఫోన్లో ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఒక హోప్ ఇచ్చే విధంగా ఇవి చాలా ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. సో ఎవరిదైనా పరిస్థితి బాగాలేదనుకోండి, సో వాళ్ళకి మనం హోప్ఫుల్గా ఇదంతా కాలమహిమ ఆర్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం అని అనొచ్చు. ఎవరైనా సరే వాళ్ళ హోప్ తగ్గించుకుంటే మీరు వాళ్ళకి మీ మీద మీరు నమ్మకం ఉంచండి, మీరు మధ్యలో ఆగొద్దు, ఓకే, లగే రహో అనే అర్థంలో చెప్పేదాన్ని బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, నెవర్ గివ్ అప్. ఓకే, సో యు జస్ట్ కంటిన్యూ, కీప్ అప్ ద స్పిరిట్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఓకే, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. ఇట్లాంటి సెంటెన్సెస్ వాడచ్చు. డు నాట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. మీరు అసలు ఎక్కువ వరీ అవ్వద్దు.
ఒక టైంలో అన్నీ సెట్ అవుతాయి. ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. లెట్ గో. డు నాట్ థింక్ ఆఫ్ ది పాస్ట్. ఎక్కువ పాస్ట్ గురించి వర్రీ అవ్వద్దు. జస్ట్ మర్చిపోండి అనే అర్థం ఈ సెంటెన్స్ తెలియజేస్తుంది. ఆల్వేస్ స్టే పాజిటివ్. ఎప్పుడూ పాజిటివ్గా ఉండండి. ఓకే, సో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నెవర్ గివ్ అప్. Do not worry, everything will be all right. Let go, do not think of the past. Always stay positive. ఈ యూసేజెస్ చాలా పాజిటివ్ సెంటెన్సెస్. మనం వేరే వాళ్ళకి కాన్ఫిడెన్స్ మరియు పాజిటివ్ వైబ్స్ని ఇవ్వటానికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ప్లస్ మీరు ఏ సెంటెన్సెస్ మీరు డైలీ యూస్ చేసినా కొంచెం కరెక్ట్ సెంటెన్సెస్ మీకు వాళ్ళేనప్పటికీ మీరు ట్రై చేస్తూ ఉండాలి. కానీ చాలామంది ఏం చేస్తారు, నాకు సెంటెన్సెస్ కరెక్ట్గా రావు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడట్లేదు అనుకుంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, చాలామందికి ట్రైనింగ్ ఇచ్చి ఎక్స్పీరియన్స్తో మనకి ఎంత వస్తే దాంతో స్టార్ట్ చేసేయాలి. అండ్ ప్రాసెస్లో మనము ఇంకా అన్ని సిచ్యువేషన్స్కి మనం ప్రాపర్ సెంటెన్సెస్ కరెక్ట్ ఆర్డర్లో వాడటానికి మనకి ఆ సపోర్ట్, ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇనీషియల్గా రాదు. సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో డైలీ మీరు చిన్న చిన్న సెంటెన్సెస్ లేదంటే ఎంత వస్తే అంత మీరు స్టార్ట్ చేసి కొంచెం ఇంగ్లీష్ తెలుగు వర్డ్స్తో మీరు కంటిన్యూ చేయాలి. అలా చేసినప్పుడే మీకు కొన్ని రోజుల తర్వాత ఆ ప్రాపర్ సెంటెన్సెస్ కాన్ఫిడెంట్గా మాట్లాడటం, అన్ని సిచ్యువేషన్స్కి కూడా కరెక్ట్గా మాట్లాడటం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇంకా నాది సాఫ్ట్ స్కిల్స్ కోర్స్ ఉడేమిలో ఉంది అండ్ మీరు అది రిజిస్టర్ చేసుకోవచ్చు. ద కోర్స్ నేమ్ ఈస్ ద యూనిక్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ సక్సెస్ కోర్స్ ఫర్ ఆల్. అండ్ మీకు ఎటువంటి ట్రైనింగ్స్ కావాలన్నా స్పోకెన్ ఇంగ్లీష్, బిహేవియరల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. 9573518259. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, హ్యాపీ లెర్నింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టేక్ కేర్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. Signing off, yours Ramachandran.